ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత, నిర్మాత అయిన కె భాగ్యరాజా గారు ఇక లేరు. తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్లకు కూడా రచన మరియు దర్శకత్వం చేశాడు. 1983 సంవత్సరంలో ముందనై ముడిచ్చు అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరపున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. భాగ్య అనే వారపత్రికకు సంపాదకుడు. కొన్ని వారపత్రికలు కూడా రాశాడు. భాగ్యరాజా గారు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని వెల్లన్కోయిల్ అనే ఊర్లో జన్మించాడు. ఆయన యొక్క తల్లిదండ్రులు కృష్ణస్వామి మరియు అమరావతి అమ్మ. భాగ్యరాజా గారు తన మొదటి భార్య అయిన ప్రవీణను 1981లో వివాహం చేసుకున్నారు. 1983 సంవత్సరంలో కామెర్లతో మరణించారు. తర్వాత 1983 సంవత్సరంలో తీసిన డార్లింగ్ 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 అనే సినిమాలో తనతో కలిసి నటించిన పూర్ణిమ జయరాంను 1984లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, కొడుకు శంతన్ భాగ్యరాజ్, కూతురు శరణ్య భాగ్యరాజ్. భాగ్యరాజా గారు ప్రముఖ దర్శకులు అయిన జి రామకృష్ణన్ మరియు భారతీరాజాల వద్ద సహాయ దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. తన యొక్క స్క్రిప్ట్ రైటింగ్ ప్రతిభతో గుర్తింపును పొందారు. ఆయన మొదట 1977 సంవత్సరంలో 16 వైదినిలే చిత్రంలో 3 నిమిషాల కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేని సినిమాలో చిన్న సహాయక పాత్రలు పోషిస్తూ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించారు. 1978 సంవత్సరంలో తీసిన సిగప్పు రోజాకల్ సినిమాలో కూడా చిన్న నిడివి ఉన్న పాత్రనే పోషించారు. ఆయన భారతీరాజా గారి దగ్గర 16 వైదినిలే మరియు కిలక్కే పోగం రైలుకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. కిలక్కే పోగం రైలు మరియు టిక్ 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 సినిమాలకు స్క్రిప్ట్ రాయడం మరియు సిగప్పు రోజక్కల్ సినిమాకి సంభాషణలు రాశారు. ఆయన 1979లో సువరిల్లాద చిత్రంగల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారతీరాజా గారు దర్శకత్వం వహించిన పుదియ వార్పుగల్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. పుదియ వార్పుగల్ చిత్రానికి గాను ఉత్తమ సంభాషణల రచయితగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆయన ఎన్నో మంచి కథలు, సంభాషణలు రాశారు. ఆయన ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. రీసెంట్ గానే ఆయన సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. 73 సంవత్సరాలకు ఆయన చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ యూ సార్, రెస్ట్ ఇన్ పీస్ సార్.